హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి ఈరోజు సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా సిటిజన్షిప్ దీనికి ఉన్న డిమాండ్ ప్రపంచంలో ఏ కంట్రీకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అమెరికాకి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఎలాగైనా సరే అమెరికా సిటిజన్షిప్ పొందాలని చాలామంది ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకప్పుడైతే మన ఇండియన్స్ బాగా డబ్బున్న వాళ్ళు అమెరికాకు వచ్చి అమెరికాలో పిల్లల్ని కనేవాళ్ళు. దాన్నే టూరిజం బర్త్ అనేవాళ్ళు. సో అప్పట్లో బాగా డబ్బున్న వాళ్ళు బాగా వేరే కంట్రీ అంటే అమెరికా లాంటి పెద్ద కంట్రీ సిటిజన్షిప్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ తర్వాత ఇండియాకి వచ్చేసేవాళ్ళు అనమాట. సో అమెరికా సిటిజన్షిప్ అనే దానికి అంత డిమాండ్, అంత వాల్యూ ఉంది. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ కూడా ఆ డిమాండ్ కానీ ఆ వాల్యూ కానీ ఏమాత్రం తగ్గలేదు. అందుకే చాలామంది అమెరికా సిటిజన్షిప్ పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో మనకి గత 15-20 సంవత్సరాల నుంచి చాలామంది ఈ ఐటీ ద్వారా అమెరికాకి జాబ్ కోసం వచ్చి ఇక్కడే మ్యారేజెస్ చేసుకోవడము, పిల్లల్ని ఇక్కడే కంటము, తద్వారా అమెరికన్ సిటిజన్షిప్ పొందడం, ఇలాంటివన్నీ క్వైట్ కామన్గా జరుగుతున్నాయి. అయితే అమెరికా సిటిజన్షిప్కి ఎంత డిమాండ్ ఉంది అనేదానికి నేను రియల్గా చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతానండి. ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఆల్రెడీ కెనడా సిటిజన్షిప్ ఉంది వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ, కానీ పుట్టబోయే పిల్లలకి డ్యూయల్ సిటిజన్షిప్ కావాలని అమెరికాకి వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేవాళ్ళు చాలామందే ఉన్నారు. పక్కన కెనడా వాళ్ళు, కెనడాలో మన ఇండియన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది, అందరని నేను చెప్పను, కానీ కొంతమంది మా పిల్లలకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉండాలి అని చెప్పి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటున్నారు. చూడండి అమెరికా సిటిజన్షిప్ కోసం ఎంత ప్రాకులాడుతున్నారు అనే దానికి ఈ చిన్న ఎగ్జాంపుల్. అలాగే చాలామంది మనకి ఇండియాలో పిల్లలు పుట్టే ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఇండియాలో పుట్టుంటారు, కానీ అమెరికాకి ప్రయత్నించి కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాగైనా సరే ఇంకొక బిడ్డని అంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత, 8 ఇయర్స్ గ్యాప్ తర్వాత, 12 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొక బిడ్డకి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇది క్వైట్ కామన్గా జరుగుతుందన్నమాట అమెరికాలో. ఇకపోతే మూడో కేసు ఏంటంటే, నేను చూసింది వాళ్ళకి ఇండియాలో మ్యారేజ్ అయ్యి ఒక 5 ఇయర్స్ అయింది. సో అప్పటికే ఎట్లాగైనా సరే H1B ద్వారా అమెరికాకి రావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ సక్సెస్ అవ్వలేదు. కానీ 5 ఇయర్స్ తర్వాత లక్కీగా సక్సెస్ అయ్యారు. H1B వచ్చింది, అమెరికాకి వచ్చారు. వచ్చిన వెంటనే పిల్లలకు ప్లాన్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇద్దరు పిల్లల్ని ఇక్కడే బర్త్ రైట్ సిటిజన్షిప్ పొందడం జరిగిందనమాట. మళ్ళీ ఇండియాకి వెళ్ళి సెటిల్ అయిపోవాలని వాళ్ళ ఆలోచన. ఇంకొక కేసులో అయితే ఇది ఎక్స్ట్రీమ్ అండి, నేను విన్న దాంట్లో. అదేంటి అని అంటే, కొంతమంది ఇద్దరు బిడ్డలు పుడతారు కదండి, తర్వాత కొంచెం ఏజ్ వల్ల కావచ్చు, లేకపోతే సమ్ లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, జెంట్స్ ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఆబ్వియస్గా ఏజ్ పెరిగే కొద్దీ. దానికోసం ఇండియాకి వెళ్ళి మరి IVF చేయించుకొని వచ్చి ఇక్కడ పిల్లల్ని కంటున్నారనమాట. చూడండి అమెరికా సిటిజన్షిప్కి ఎంత వాల్యూ, ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా. సో ఇలాంటిగా చాలామంది అమెరికా పౌరసత్వం కోసం అమెరికాలో సిటిజన్షిప్ పొందాలనే ఉద్దేశంతో చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే గ్రీన్ కార్డులు, ఆ తర్వాత సిటిజన్షిప్ పొందడాలు, ఇవన్నీ కూడా. కానీ మన గ్రీన్ కార్డు పొంది ఆ తర్వాత వచ్చే సిటిజన్షిప్ అనేది న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్. దాన్ని రాజ్యాంగం మార్చిన తర్వాత వాళ్ళు తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. లేదు, దాన్ని ఒక చిన్న మోడిఫికేషన్ ద్వారా అవసరమైతే వాళ్ళ వల్ల కంట్రీకి ఏదన్నా థ్రెట్ ఉందని అనిపిస్తే వాళ్ళు క్యాన్సిల్ చేసే రైట్ ఉంది. కానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేసే రైట్ కానీ హక్కు కానీ ఎవ్వరికీ లేదు. అంత పవర్ఫుల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది. దానికోసమే ఇక్కడ పిల్లల్ని కనాలి, మన పిల్లలకి US సిటిజన్షిప్ ఉండాలి అని చాలామంది మన ఇండియన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం అయితే పెట్టడం జరిగింది. సో అమెరికన్స్కి పుట్టిన పిల్లలకి లేదా నాన్ ఇమిగ్రెంట్స్గా ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోని US సిటిజన్షిప్ మేము ఇవ్వము. ఎవరైతే అమెరికన్స్ ఉంటారో వాళ్ళకి పుట్టిన వాళ్ళు కానీ, లేదంటే అట్లీస్ట్
ఇమ్మిగ్రెంట్ అయిన వాళ్ళు అంటే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కానీ మేము యూఎస్ సిటిజన్స్గా కన్సిడర్ చేస్తాము. అంతే తప్ప ఏదో టెంపరీ వీసా మీద, వర్క్ వీసా మీదో లేకపోతే ఇంకొక వీసా మీద ఇక్కడికి వచ్చి టెంపరీగా కొన్నాళ్ళు ఉండి వెళ్ళే వాళ్ళ పిల్లలకి మేము యూఎస్ సిటిజన్షిప్ ఇవ్వము అంటూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టడం జరిగింది. దాని మీద చాలా స్టేట్స్ కలిసి మనకి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏ స్టేట్లో ఆ స్టేట్ కోర్టులకి చాలా వరకే వెళ్ళినాయండి. 23 స్టేట్లు అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. చాలా వరకు కేసులే అన్ని కేసులు కొట్టేశారు. ఎందుకు అని అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. ముఖ్యంగా ప్రెసిడెంట్ హోదాలో ఉండేవాళ్ళు తీసేయలేరు. ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా సవరణలు చేయాల్సి వస్తే కనుక అది కాంగ్రెస్ ఆమోదించాలి, సెనేట్ ఆమోదించాలి. అన్నీ ఆమోదించిన తర్వాత మాత్రమే దాంట్లో మార్పులు చేర్పులు చేయగలరు అని కింద కోర్టులో అయితే కొట్టివేయడం జరిగింది. అయితే ట్రంప్ ప్రభుత్వం దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. సో చాలామంది అనుకున్నది ఏంటి అని అంటే ఓకే జూలై అంటే లాస్ట్ ఇయర్ జూలై తర్వాత ఇంకా సిటిజన్షిప్ పొందడం అనేది ఆల్మోస్ట్ కలే అనే ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు అమెరికా సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అంటే యుఎస్ సిటిజన్షిప్ ఖచ్చితంగా లభిస్తుంది, వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అవుతారు అని క్లియర్ చేయడం జరిగిందనమాట. సో ఇది చాలామందికి గుడ్ న్యూస్ ఏనండి. ఎవరైతే కొంచెము ఇక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ పొందాలి అనుకుంటున్నారో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళందరికీ కొంచెం గుడ్ న్యూసే అవుతుంది ఇది. సో సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. అమెరికాలో పుట్టిన పిల్లలు ఖచ్చితంగా యుఎస్ సిటిజన్సే అవుతారు. ఒకవేళ ఇది ఏదైనా మార్చాలి అనుకుంటే కనుక కాంగ్రెస్, సెనేట్ మొత్తం హౌస్లో బిల్ అంతా పాస్ అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం హౌస్లో ట్రంప్ ప్రభుత్వానికి 100% మెజారిటీ ఉందండి. అంటే కావాల్సినంత మెజారిటీ అయితే ఉంది. సో ఈజీగా బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. పాస్ అయినా కూడా అమెరికాలో ఉన్న 50 స్టేట్లు కంపల్సరీ దీనికి ఆమోదించాలి. ఆమోదిస్తేనే దాన్ని మార్చగలరు అని క్లియర్గా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఒకవేళ బిల్లు పాస్ అయినా కూడా 50 స్టేట్లు ఆమోదిస్తాయా అంటే నాకు తెలిసినంత వరకు ఆమోదించవండి. ఎందుకంటే కొన్ని డెమోక్రాటిక్ స్టేట్స్ ఉంటాయి, కొన్ని రిపబ్లికన్ స్టేట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద డెమోక్రాటిక్ స్టేట్స్ అయితే యాక్సెప్ట్ చేయవు. రిపబ్లికన్ స్టేట్స్ కూడా కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి యుఎస్ సిటిజన్షిప్ ఇక్కడ పిల్లలకి కొంతమందికి ఇవ్వము అని చెప్పడం అనేది జరగని పని. సో అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవుతారని క్లియర్గా సుప్రీంకోర్టు ఈ రోజుతోటి ఫైనల్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో మార్పులు చేర్పులు చేసి అమెరికన్ సిటిజన్షిప్ని తీసేస్తారా నాన్ ఇమిగ్రెంట్స్కి పుట్టిన పిల్లలని అంటే అది ఆల్మోస్ట్ 99.9% జరగని పని అండి. ఆ 0.1% ఏమో మనకి తెలియదు, కానీ 99.9% అయితే అది జరగదు. సో అమెరికాలో పుట్టిన పిల్లలందరూ అమెరికన్ సిటిజన్స్ అవుతారు ఖచ్చితంగా. సో ఇది అందరికీ గుడ్ న్యూస్ అవుతుంది. చాలామందికి ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారో, ఫ్యూచర్లో మనం పిల్లల్ని అక్కడ కనాలి అనుకుంటున్నారో, అమెరికా సిటిజన్షిప్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అవుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి ఆమోదంగా జడ్జిమెంట్ ఇచ్చుంటే చాలామందికి ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద లాస్ట్ ఇయర్ జూలైలో పెట్టడం జరిగింది, జూలైలోనే పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి పుట్టిన పిల్లలందరికీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఓకే ట్రంప్ ప్రభుత్వానికి అధికారం ఉంది చేయొచ్చు అని చెప్పుంటే. కానీ అలా చెప్పకుండా అమెరికాలో పుట్టిన పిల్లలందరూ అమెరికన్ సిటిజన్స్ అవుతారని చెప్పింది కాబట్టి సో ఇప్పటి వరకు కానీ ఇకపై కానీ అమెరికాలో పుట్టిన పిల్లలందరూ అమెరికన్ సిటిజన్స్ అవుతారనమాట. సో ఇదండి సుప్రీంకోర్టు ఇచ్చిన బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి తీర్పు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.